నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు వారి ధారావాహిక ప్రసంగంలో 133వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీతలోని లోతైన రహస్యాలను తెలుసుకోవటం వలన మన ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే అనేక ప్రశ్నలకు చాలా స్పష్టమైనటువంటి సమాధానాలు మనకు లభిస్తాయండి. ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే మానవులు బుద్ధిజీవులు 84 లక్షల జీవరాశులలో ప్రాణులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు విచక్షణ శక్తి, నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అని అంటారు. సో ఈ విధమైనటువంటి ఫ్యాకల్టీస్ కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి. ఈ బుద్ధి మనిషికి ఉన్నప్పుడు బుద్ధిని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మనము ఈ ధార్మిక ఆధ్యాత్మిక జగత్తును ఉదయించే సమస్త ప్రశ్నలకి ఈ యొక్క శరీరాన్ని చాలించే లోపే సర్వ ప్రశ్నలకి సమాధానాలు మనం తెలుసుకోవాలండి. అప్పుడే మన యొక్క అంతిమ స్థితి చాలా చాలా ఖుషిగా ఉంటుందన్నమాట. లేకుండా ఉంటే అనేక సమస్యలతో అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా గజిబిజిగా ఉన్నామనుకోండి, ఆఖరి క్షణంలో మనం చాలా బాధపడవలసి వస్తుందన్నమాట. అందుకని దానికి ఏకైక మార్గము శ్రీమద్ భగవద్గీతలోని ఆధ్యాత్మిక రహస్యాలను అంటే తత్వజ్ఞాన కోణములో మనం అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకం నుంచి చెప్పడం జరిగిందండి. నన్ను కేవలము తత్వము ఆధారముగా మాత్రమే నన్ను గ్రహిస్తారు, ఆ విధంగా గ్రహించేవారు చాలా కొద్ది మంది మాత్రమే. ప్రతి ఒక్కరి లక్ష్యం ఏమి కావాలని మనం పదే పదే చెప్పుకుంటున్నట్టుగా ప్రతి ఒక్కరి లక్ష్యం ఏం కావాలి? ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడు సోదరి యొక్క లక్ష్యం ఏం కావాలండి? నేను కూడా ఆ తెలుసుకున్నటువంటి గ్రూపు, ఆ మినిస్క్యూల్ గ్రూపు, మైనారిటీ గ్రూప్లోకి నేను కూడా రావాలి అన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యంతో మీరు కానీ ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్నో రహస్యాలు తెలుసుకుంటారు. దాని నుండి మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ జన్మలోనూ మరియు అతి త్వరలో ఉన్న ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్య త్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మను పొందడానికి చక్కటి అవకాశం పొందుతారు. ఇప్పుడు ఈ అంశంలోని ప్రథమ భాగంగా మనం ఏం చర్చించుకోబోతున్నామంటే 15వ అధ్యాయంలోని 10వ శ్లోకం. ప్రపంచంలో 2 రకాల వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తుందండి? ప్రపంచంలో 2 రకాల వాళ్ళు ఉన్నారంట, జ్ఞానులు మరియు అజ్ఞానులు. జ్ఞానులు అంటే ఏంటి? నేను ఆత్మను, శరీరము నాది, నేను ఈ భౌతిక వినాశి శరీరము కాదు, ఇది నాది. ఏ విధంగా నా ఇల్లు, నా కారు, నా వస్తువులు అంటున్నాం చూసారు, అదే విధంగా ఈ శరీరము కూడా మీ వస్తువా. అర్థమైందండి? అందుకనే ఏదైతే నాది అన్నదాన్ని మనం చిట్ట చివరి దశలో శరీర త్యాగం చేసేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతామో అదే విధముగా ఈ శరీరాన్ని కూడా మనము విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. 2 రకాల వాళ్ళు అంటే ఏంటి? దేహభ్రాంతిలో ఉన్నవాళ్ళు, అంటే నేను దేహం అనుకునేటువంటి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు హెచ్చు సంఖ్యలో ఉన్నారు, అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 850 కోట్ల మందిలో చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు దేహభ్రాంతిలోనే జీవితాలను ఆ విధంగా గడుపుతూ ఉన్నారు. అందుకనే పరమాత్మ ఇప్పుడు వచ్చి నీవు శరీరం కాదు నాయన, నీ ఒక ఆత్మస్వరూపానివి. శరీరం అనేది కేవలం నీ పాత్రని అభినయించడానికి స్థూలమైనటువంటి ఈ యొక్క దేహము, దానితో పాటుగా ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా మనసు, బుద్ధి, సంస్కారాలు, వీటన్నిటి యొక్క ప్రకృతిని వ్యవస్థ ద్వారా ఆత్మ పురుష చక్కగా తన యొక్క పాత్రని అభినయించడానికి వీలుగా ఇవన్నీ నేను కల్పించాను. ఇప్పుడు నీ యొక్క మూల స్థితిలోకి రావాలి అంటున్నారు. ఆ విధంగా ఈ 2 వర్గాల వాళ్ళ యొక్క స్థితిగతులను వివరించేటువంటి శ్లోకం మీ ముందు ఉంచబోతున్నానండి. 15వ అధ్యాయంలోని 10వ శ్లోకం. శ్లోకం ముందుగా వినండి. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢాన్నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. ఇది శ్లోకం అండి.
చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అండి. మన భగవద్గీత శ్లోకాలన్నీ కూడానండి చాలా సింపుల్ గా అర్థం చేసుకునే విధంగానే ఉన్నాయండి. అర్థమైందండి. దానికోసం ఎటువంటి భయపడక్కర్లేదు. వేద మంత్రాలు అంటే కొంచెం కఠినంగా ఉంటాయి. అర్థమైందండి. కానీ భగవద్గీతలో ఉన్నట్టు సంస్కృతం కూడా చాలా సింపుల్ గా ఉంది. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఈ 4 స్థితిగతులలో ఆత్మజ్ఞాని ఏ విధముగా ఉంటాడో, మూఢత్వంలో కూరుకుపోయినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో అనే సంగతి ఇక్కడ చెప్పడం జరిగింది. ఉత్క్రామంతం అంటే ఏంటి? ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయము. ఈ డిపార్ట్ ఫ్రమ్ ద సోల్ ఈస్ డిపార్టింగ్ ఫ్రమ్ ద బాడీ అనమాట. అంటే ఫైనల్ దేహత్యాగం చేసేటువంటి ఆ క్షణం అన్నమాట ఉత్క్రామంతం. స్థితం వాపి, మరి స్థితం అంటే ఏంటి? ఈ దేహంలో ఉండగా. ఇప్పుడు స్థితే ఉన్నాను, నాలో ఆత్మ ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది, నేను ఆత్మని, శరీరం నాది. అంటే నేను నాది అన్నటువంటి భావనలో ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో అన్నమాట. జీవించి ఉండగా మరణించి ఉండగా అదనమాట. ఉత్క్రామంతం అంటే మరణ సమయము, ఇదేమో జీవిత కాలము. స్థితం వాపి. భుంజానం అంటే ఏంటి? భుంజానం అంటే భోగ భాగ్యాలని అనుభవం చేస్తున్నటువంటి సమయము. అంటే ప్రతిదీ ఏమి అనుభవం చేస్తున్నా కూడా మనం చక్కటి ఆహార పదార్థం స్వీకరిస్తున్నాం, లేకుండా ఉంటే మనం ఉద్యోగ వ్యాపారంలో ధనాన్ని ఆర్జించుకుంటున్నాం, లేకపోతే విందులు వినోదాల కోసం పార్టీకి వెళ్ళాము, ఈ విధంగా సినిమాకి వెళ్ళాము, అర్థమైందండి, అదేవిధంగా ఒక మ్యారేజ్కి వెళ్ళాము. ఇలాగా మనం ఏదైతే మనం చక్కటి మనం ఒక వాతావరణం తయారు చేసుకుని అక్కడ ఆ విధంగా ఆనందంతో గడుపుతామో దాన్ని భుంజానం అంటాడు. భుంజానం అంటే స్వర్గ ఈ సుఖ భోగాలను అనుభవించడం అన్నమాట. తర్వాత ఏమన్నాడు? గుణాన్వితం అన్నాడు. ప్రతి ఒక్కరూ దేహధారి. ఫండమెంటల్ స్పిరిచువల్ లా ఏం చెప్తుందంటే దేహదారులు త్రిగుణాలలోకి వస్తారు. 14వ అధ్యాయంలోని 5వ శ్లోకం ఎప్పుడు మర్చిపోకండి. 14:5. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. అర్థమైందండి. అవినాశి ఆత్మ ఈ యొక్క శరీరాన్ని ఆ విధంగా తీసుకున్నప్పుడు శరీరంతో పాటుగా ఉన్నటువంటి సత్వ రజ మరియు తమ, సత్వ రాజసిక, సాత్విక రాజసిక తామసిక ఈ గుణాలు తోడు వచ్చి ఆ విధంగా ఆ ప్రకృతి యొక్క గుణాలు అవినాశి ఆత్మని బంధించేస్తాయంట. అదనమాట ఆ శ్లోకం. ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇదేదో పలానా మా హిందువులకు వర్తిస్తుంది, మిగతా క్రైస్తవులకు వర్తించదు, ఇస్లాం ధర్మానికి వాడు వర్తించదు కాదు. మనిషి అన్నటువంటి అంటే 850 కోట్ల మనుషులకి ఈ యొక్క ప్రిన్సిపల్ వర్తిస్తుంది. అందుకని భగవద్గీతని ఏమంటారు? యూనివర్సల్ అంటారు. అర్థమైందండి. వైశ్విక సిద్ధాంతం అన్న ఈ సిద్ధాంతం ప్రతి ఒక్కరికి కూడా అది అప్లై అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష. ఇక్కడ జ్ఞాన చక్షు అన్నాడు. చక్షు అంటే నేత్రము. అర్థమైందండి. జ్ఞాన నేత్రము అని ఎందుకన్నాడు? ఈ 2 భౌతిక చర్మ నేత్రాలు ఆధ్యాత్మిక జగత్తుని పరిశీలించలేవు. అర్థమైంది. కేవలం మనం నడుస్తుంటే పడిపోకుండా లేకుండా ఉంటే ఇప్పుడు ప్లేట్లో తింటున్నప్పుడు ఏది ముందు తినాలి ఏది చివరి తినాలి తెలియటం కోసమని నలుగురితో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళెవరు వీళ్ళెవరు తెలుసుకోవడానికి, అంటే ఈ స్థూల భౌతిక రంగురంగుల ప్రపంచాన్ని చూడటానికి, స్థూల వస్తువులని, స్థూల మనుషులని చూడడానికి ఉన్నది. కానీ ఆత్మని పరమాత్మని, ఆత్మ పరమాత్మక కలయికని, సంస్కార పరివర్తనని, మనసు మరియు బుద్ధి ఈ యొక్క సూక్ష్మ శక్తులని ఈ యొక్క భౌతిక చర్మనేత్రాల ద్వారా మనము చూడలేము. అందుకని ఇక్కడ జ్ఞాన నేత్రము అన్నాడు. ఇంకొక శ్లోకంలో దివ్య నేత్రము అన్నాడు. అర్థమైందండి. ఈ జ్ఞాన నేత్రం అన్నా, దివ్య నేత్రం అన్నా, 3వ నేత్రం అన్నా, ఆత్మనేత్రం అన్నా, మనోనేత్రం అన్నా, బుద్ధి నేత్రం అన్నా, సంస్కార పరివర్తన నేత్రం అన్నా ఒకటే ఒక్క నేత్రం అండి. దాన్నే ఇంగ్లీష్ లో థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు. అక్కడ థర్డ్ ఐ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ అనలేదు. చూడండి అక్కడ చిన్న కొంచెం గమనించండి ఆ స్పష్టత. ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద స్పీకర్లు మాట్లాడినప్పుడు ఏమంటారు? థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు. థర్డ్ ఐ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ ఎందుకు అంటారండి? నాలెడ్జ్ అంటే జ్ఞానం అండి. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ సేకరించుకోవడం. ఇన్ఫర్మేషన్ మీరు సేకరించుకొని పెట్టుకుని కూర్చున్నారు, కానీ
విజ్డమ్ అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని జీవితంలో అనుభవం చేసేటువంటి ప్రక్రియ. ఈ యొక్క విషయాన్ని ఎవరు చెప్పరండి. ఇక్కడ విజ్డమ్ అనేది చెప్పరు ఎవరును. విజ్డమ్ అనే పదం వాడేవాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని, విజ్ఞానం అంటే విజ్డంలోకి ఏ విధముగా కన్వర్ట్ చేసుకోవాలి ఒక పరమాత్మ తప్ప ఇంకా ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదు, చెప్పడానికి అవకాశం కూడా లేదు. అర్థమైంది. అందుకనే భగవంతుడు వచ్చి ముఖ్యంగా జ్ఞాన విజ్ఞాన సహితం అన్నాడు గీతలో. జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. నీ జీవితంలో వచ్చే అశుభాలన్నిటి నుండి పర్మనెంట్ గా లిబరేట్ కావడానికి, మోక్షం పొందడానికి ఏం కావాలి? జ్ఞానము మరియు విజ్ఞానము రెండూ కావాలి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి అంటే ఏంటి? ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలోనూ, అదేవిధంగా శరీరంలో ఉండే సమయంలోనూ, భోగభాగ్యాలను అనుభవం చేస్తున్న సమయంలోనూ, అదేవిధంగా త్రిగుణాలలో, ఇప్పుడు త్రిగుణాలలో నేను ఎక్కడున్నాను? చక్కగా అందరూ బాగున్నారు, ఫ్యామిలీ అంతా వచ్చింది, అమెరికా నుంచి బంధువులు వచ్చారు, చక్కగా అద్భుతంగా ఈ రోజు ఆదివారము, ఎవరు ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటున్నారు, అద్భుతంగా మనం హ్యాపీగా సమయాన్ని గడుపుతున్నాం. ఇది ఒక సాత్విక లెవెల్లోకి ఉన్నదనమాట. తర్వాత ఇదంతా అయిపోయింది, సాయంకాలం ఎవరో వచ్చి మన ఏదో ఒక మాట అన్నాడు, కాస్త మళ్ళీ డౌన్ అయ్యాం. అర్థమైందండి? అది సెకండ్ స్టేజ్. తర్వాత మళ్ళీ విషయ వికారాల వలయంలో తీవ్రంగా చిక్కుకొని అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితి, అది తామసిక స్థితి. అంటే ఈ గుణాలు ప్రతి ఒక్క దాంట్లో కూడా హయ్యర్ లెవెల్, మిడిల్ లెవెల్, లో లెవెల్లో ఇలాగా మన జీవితం మొత్తం అలా తిరుగుతూ ఉంటామండి. అంటే ఈ గుణాలని అనుభవిస్తున్నటువంటి సమయంలో కూడా ఇప్పుడు గమనించండి, 4 సిచ్యువేషన్ చెప్పాడు కదా, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఇందులో ఈ 2 రకాల వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? ఏమండి? ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢ నానుపశ్యంతి అన్నాడు. విమూఢ అంటే ఏమిటి? మూఢ అంటే ఏమిటి? దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాడు. నేను దేహం అని 24 గంటలు ఇంద్రియ సుఖ భోగాలని అనుభవం చేయడమే జీవితం యొక్క లక్ష్యము అని ఆ విధంగా అనుకొని జీవితాన్ని కొనసాగించి దేహభ్రాంతిలోనే శరీరాన్ని విడిచిపెట్టేటువంటి వాడు. సో అటువంటి మూఢుడు, విమూఢ అంటే పూర్తిగా 100% మూఢత్వంలో కూరుకుపోయి భౌతికత, ఆ యొక్క స్థూలమైన విషయాలే అదే పర్మనెంట్ అనుకున్నటువంటి మూఢుడు. అతను ఏమంటున్నాడు? ఇక్కడ ఆత్మ ఉన్నది, శరీరాన్ని విడిచిపెడుతున్నాను అన్నది తెలియదంట. అదేవిధంగా ఇప్పుడు నేను జీవించి ఉన్నాను, నాలో ఒక ఆత్మ ఉంది, ఈ ఆత్మ ఈ యొక్క శరీరానికి యజమాని, ఆత్మ వజ్రము, ఇది పెట్టి మాత్రమే, ఇది కూడా తెలియదు. సో జీవించి ఉండగా ఆత్మజ్ఞానం లేదు, చనిపోయే సమయంలో కూడా ఆత్మజ్ఞానం లేదండి. అంతే, ఏదో అనుకుని చనిపోతారు. అర్థమైందండి? విమూఢ నాను పశ్చింతి అన్నట్టు చూసారా? అదేవిధంగా భోగభాగ్యాలు అనుభవం చేస్తున్నప్పుడు కూడా నేను ఆత్మస్వరూపాన్ని ఈ యొక్క శరీరము, ఇంద్రియాల మాధ్యమముగా నేను ఈ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను, ఈ దుఃఖాన్ని అనుభవం చేస్తున్నాను అని అనేటువంటి భావన ఉండదండి వాడు. అర్థమైందండి? గుంజానం అన్నాడు. ఆ గుణాన్వితం, అసలు గుణాల యొక్క జ్ఞానమే లేదు కదా. ప్రకృతి అంటే దేహమే, ఇంకా ఏమీ లేదు. త్రిగుణాలు ఈ విధంగా ఉన్నతము, ఉత్తమ, మధ్యమ, అధమ ఇటువంటి జ్ఞానం లేదు. సో గుణాలలో ఉన్నప్పటికీ జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానము. అదే విధంగా ఈ విధంగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నప్పుడు లేదు, శరీరంలో ఉండగా లేదు, శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా లేదు. విమూఢ నాను పశ్యంతి అని ఎవరు ఎవరు తెలుసుకుంటారంటండి? పశ్యంతి జ్ఞాన చక్షుష. చూడటం, పశ్యంతి అంటే అనుభవం చేయటం. ఎవరు తెలుసుకుంటే జ్ఞాన నేత్రాన్ని తెరుచుకున్నటువంటి ఆత్మ జ్ఞానులు మాత్రమే. అర్థమైంది? ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా, భగవంతుడు గీత ద్వారా బోధించినటువంటి ఆధ్యాత్మిక, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము ద్వారా ఆత్మనేత్రాన్ని తెరుచుకున్నవాడు ఏమర్థం చేసుకుంటాడంట? ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాను, ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, నా యొక్క పాత్ర ముగిసింది, ఇప్పుడు ఈ శరీరాన్ని దేహత్యాగం చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఉన్నప్పుడు కూడా నేను చేసే ప్రతి కర్మ, ప్రతి క్రియ నేను ఈ శరీరము ద్వారా, నా కళ్ళు, నేను కళ్ళ ద్వారా నేను చూస్తున్నాను. కళ్ళు చూడవండి, చెవుల ద్వారా నేను వింటున్నాను. నోటి ద్వారా ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు నేను నిర్ణయించుకుంటాను. సో నోటి ద్వారా నేను మాట్లాడతాను, కాళ్ళ ద్వారా నేను నడుస్తాను, ఎక్కడికి వెళ్ళాలి అనేది
కాళ్ళు నిర్ధారించవు, ఏమి చెయ్యాలి అన్నది చేతులు నిర్ధారించవు. అన్నిటికీ కూడా నేను ఆత్మ, ఈ శరీరముని నాది, ఇదొక పనిముట్టు, ఇదొక పొలము, ఇదొక వస్త్రము, ఇదొక యంత్రము అని అనేక శ్లోకాల్లో మనం చర్చించుకున్నాం. అర్థమైంది? విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష. ఇప్పుడు గీతలో ఏ విధంగా ఇచ్చాడు? 15వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో గీతా పుస్తకంలో ఏముందో చూద్దాం ఒకసారి. చూసి మనం రెండో అంశంలోకి వెళ్ళిపోదాం, గుణాతీత స్థితికి. దేవీ దేవతలు గుణాతీతంగా ఉన్నారా, గుణాలలో ఉన్నారా? 15:10 వీలైనంత వరకు అన్ని శ్లోకాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నది ఏమిటి అన్న సంగతి మీ అందరికీ తెలియాలి. మనం ఏదైతే భావిస్తున్నామో భగవద్గీత గురించి, అది నిజంగా భగవద్గీతలో ఉన్నదా లేదా, భగవంతుడు చెప్పారా లేదా అన్న విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా శోధించలేదండి. అది ఆ విధంగా విశ్వాసములోనే అలాగే పెట్టుకుని కూర్చుని ఉన్నారు. అందుకనే గీత యుద్ధ శాస్త్రము, గీత ద్వాపర యుగానికి సంబంధించింది, ఒక అర్జునుడికి చెప్పారు. హిందూ ధర్మశాస్త్రము చనిపోయినప్పుడు చదువుకోవాలి. ఈ విధంగా అసత్యమైనటువంటి భావాలతోనే మనం జీవితాన్ని గడుపుతున్నాం. ఇప్పటికే సుమారు 200 పైన శ్లోకాలు నేను చెప్పడం జరిగిందండి. అర్థమైందండి? ఇంకా వీలైనన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. అందులో ప్రతి ఒక్క శ్లోకంలోని లోతైన తత్వాన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఒక్కొక్క పదాన్ని విశ్లేషణ చేసి చెప్తున్నాను. దయచేసి బుద్ధి నేత్రాన్ని తెలుసుకుని సత్యత ఆధారంగా నా జీవితాన్ని మలచుకుంటాను అనే ఒకే ఒక్క లక్ష్యంతో మీరు ముందుకు కానీ వెళ్ళినట్లయితే ఈ జీవితము చాలా అద్భుతంగా మారుతుంది. ఉత్క్రామంతం స్థితం వాప్య. ఇక్కడ ఏమంటుండే, జీవాత్మ శరీరమును త్యజించినప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, జీవాత్మ శరీరమును త్యజించినప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, చూసారు, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, గుంజానం అన్నాడు కదా, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. అజ్ఞానులు అంటే సింపుల్ అండి, నేను దేహం అనుకుని జీవితాన్ని గడిపేవాళ్ళు అజ్ఞానం. వాళ్ళు ఎవరైనా భలే, వాళ్ళు భలే శాస్త్రవేత్తలు కావచ్చు, భలే అకాడమికల్లో టాప్ కావచ్చు, అదేవిధంగా ఇంకా అతిరథ మహారథులు కావచ్చు, ఉన్నతమైన పదవులు అధిరోహించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ధార్మిక రంగంలో విశిష్ట వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, నేను దేహం అనుకుని గడిపే వాళ్ళంతా కూడా భగవంతుడు అజ్ఞానులుగా ఒక ముద్ర వేయటం జరిగింది. త్రిగుణాలతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన, నేత్రముల కాదు అక్కడ, జ్ఞాననేత్రం ఒకటేనండి, రెండు లేవు. ఈ రెండు కళ్ళు రెండు ఉన్నాయి, కానీ జ్ఞాననేత్రం మాత్రం ఒకటే. తమ జ్ఞాననేత్రములు అన్నారు, కానీ జ్ఞాననేత్రము వలన స్వస్వరూపమును తెలుసుకొనగలుగుతారు. ఇది అయిపోయింది. రెండవ అంశంలో మనము ముఖ్యంగా ఒక నూతన అంశాన్ని మనం ప్రారంభించుకున్నామండి. ఏమిటండి? దేవీ దేవతల యొక్క ఆరాధన విస్తృతంగా జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి, డౌటే అక్కర్లేదు. లేకుండా ఉంటే ఎందుకు విశ్వసిస్తారు? వాళ్ళు అనుకున్నది, కోరుకున్నది సాధించుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవతలలో ఆ శక్తి ఉన్నది అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి ఆ యొక్క సత్యాన్ని గ్రహించి వాళ్ళు ఆ విధంగా దేవత ఆరాధన చేస్తున్నారు. దేవతలనే వాళ్ళు ఆరాధన చేసే దేవీ దేవతల్ని భగవంతుడిగా తలంచి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా అంటే, భగవంతుడి యొక్క సత్య పరిచయం వాళ్ళలో లేదు. ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు అర్థమైందండి. గత ఎపిసోడ్ లో కూడా మనం ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం, చూసారా? కామై స్థై హృతజ్ఞాన ఏమంటే ప్రపంచంతే అన్య దేవత అని అన్నాడు. ఆ విధంగా భౌతిక ప్రపంచంలో 100% దేహభ్రాంతిలో, చాలా జాగ్రత్తగా వినండి, 100% దేహభ్రాంతిలో చిక్కుకొని నేను దేహం అనుకుని ఆ విధంగా దేహము ద్వారా, ఇంద్రియాల యొక్క సహాయము, మనసు ద్వారా ఆ విధంగా సుఖ భోగాలను అనుభవించటమే జీవితం యొక్క పరమ లక్ష్యము. దాని కొరకు అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవడమే జీవిత లక్ష్యము అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక జాలములో, ఆ ఒక వలలో మనిషి ఈ రోజున చిక్కుకొని ఉన్నాడు. అందుకని అక్కడ ఏమవుతుంది, దాని కొరకు భౌతిక సుఖాలను పొందడం కొరకు, అర్థమైందండి, ఏదైనా మీ కోరికలు కానివ్వండి, ఆ భౌతిక సుఖాలను పొందడం కొరకు ఆ తీర్చేవాళ్ళు ఎవరు అన్న దశలో ఆ దేహధారిగా ఉన్నటువంటి వాళ్ళు 24 గంటలు 365 రోజులు నేను దేహము, ఆత్మజ్ఞానము లేనటువంటి వాళ్ళు, అసలు ఆత్మక ఉనికిని
అర్థం చేసుకోలేని వాళ్ళు, గమనించలేని, అంటే ఆత్మ అంటూ ఉన్నదన్న సంగతి కూడా తెలియనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? దేహధార 100% నేను దేహం అనుకునే వాళ్ళు ఏం చేస్తారండి? దేహదారులనే పూజిస్తారు వాళ్ళు. అర్థమైందండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళు పరమాత్మ జ్ఞానం ఎలా వస్తుందో వాళ్ళకి చెప్పండి, ఒక్కసారి గమనించండి. 24 గంటలు 100% నేను బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నాను. అలాంటప్పుడు నాకు సోల్ కాన్షియస్నెస్ లేదు. భగవంతుడేమో సోల్ కాన్షియస్నెస్ లో ఉన్నాడు, సదా సోల్ కాన్షియస్నెస్ లోనే ఉంటాడు. అందుకని ఆయన శాస్త్రాలు ఏం చెప్పారు? పరమాత్మ అన్నారు. సో బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ ఆ నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, పరమపిత, పరమాత్మ, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు, ఈ విధంగా త్రిగుణాతీతుడు, మరి ఎన్నో రకరకాలుగా విశ్వాత్మలందరికీ తండ్రి అయినటువంటి భగవంతుడిని ఏ విధంగా కనెక్ట్ అవ్వగలుగుతారు? అవ్వలేరు. వాళ్ళు అవ్వలేనప్పుడు మనకేం కావాలి? షార్ట్ కట్స్ కావాలి కదా. అక్కడ నుండి మనకేమొచ్చింది? ఈ విధంగా భౌతిక జగత్తులో భౌతికంగా పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే 33 కోట్ల దేవీ దేవతలు. అంటే ఒకప్పుడు ఉండేవారు సత్య త్రేతాయుగాల్లో జీవనం గడిపే వాళ్ళందరినీ కూడా అక్కడ అక్కడ వాళ్ళు మనుషులే. వాళ్ళకి దైవీ సంస్కారాలు ఉంటాయి కాబట్టి, దైవీ శక్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళని దేవీ దేవతలు అంటారు, డీటీస్ అంటారు ఇంగ్లీష్. సో ఆ విధంగా వీళ్ళని ఈ విధంగా మనం ఇప్పుడు ఈ విధంగా ఆరాధన చేస్తూ పూజలు చేసుకుంటూ వారినే భగవంతుడు అనుకుని మనం కొన్ని కోరికలు కొనుక్కుంటున్నాం. అర్థమైంది. అక్కడ అన్య దేవత అనేది ఎందుకు వచ్చింది? భౌతికత నుండి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దేవతలు కూడా భౌతికంగానే ఉన్నారు, మనుషులు కూడా భౌతికంగానే ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని గత ఎపిసోడ్ లో ఏది విషయ వికారాలు భౌతిక వాంఛలు తీర్చుకోవడం కోసం మా అమ్మాయి పెళ్లి మంచి సంబంధం దొరకాలి, అదేవిధంగా మా పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోవాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే నేను ఉద్యోగ వ్యాపారం చేసుకుంటున్నాను, మంచి ప్రమోషన్ రావాలి, లేకుండా ఉంటే నా వ్యాపారం బాగా అభివృద్ధిలోకి రావాలి, ఇలాంటి భౌతిక, నేను కారు కొనుక్కోవాలి, నేను పెద్ద బంగళా కట్టుకోవాలి. సో ఇటువంటి భౌతిక కోరికలతో కూడుకున్న మనుషులు భౌతికంగా ఉన్నటువంటి 2 చర్మ చక్షుల ద్వారా చూడగలిగేటువంటి దేవీ దేవతల ఆరాధన భక్తి ప్రారంభమైన దగ్గర నుండి, అక్కడ ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే భక్తి ప్రారంభమైందో, ఎందుకంటే సత్య త్రేతాయుగాల్లో భక్తి లేదు, భగవంతుడు లేదు, భగవంతుడికి జ్ఞానం లేదు. దాని యొక్క అది మనం ప్రారంధాన్ని అనుభవం చేస్తున్నప్పుడు ఈ సమయంలో పరమాత్మ చెప్పిన మాట వింటున్నాం కాబట్టి ఆయన మనకు గిఫ్ట్ గా స్వర్గ సుఖాలు, స్వర్గం అనబడే సత్య త్రేతాయుగాల్లో మనకి జన్మని ప్రసాదించాడు. అర్థమైందండి. ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే భక్తి అక్కడ లేదు, మందిరాలు, మసీదులు, చర్చిలు లేవు, ఒకటే ధర్మము, ఆ విధంగా ఒకటే రాజ్యం, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా అందరూ సౌఖ్యంగా సుఖంగా ఉన్నారు. ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే దేహ భ్రాంతి వచ్చిందో, నేను ఆత్మను అనే విషయం మర్చిపోయి నేను దేహమని పట్టుకుని ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నాను, అక్కడ నాకు భక్తి ఎందుకు వచ్చింది అంటే భయము ద్వారా వచ్చింది. భయభక్తులు అంటాం కదా, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు నేను మరొక శ్లోకాన్ని చెప్పబోతున్నాను, అదే విషయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. అది ఏ అధ్యాయంలో ఉందంటే 4వ అధ్యాయంలోని 12వ శ్లోకం. రాసుకోవచ్చు. 4వ అధ్యాయంలోని 12వ శ్లోకము. కొన్ని శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. దేవత అర్చన ద్వారా మీరు పొందేటువంటి లాభం ఏమిటి, అది ఏ విధముగా మీకు సహకరిస్తోంది వర్తమాన జగత్తులో, అది కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో సహకరించేటువంటి పరమాత్మని ఆ విధంగా అందుకున్నట్లయితే మీకు ఎటువంటి లాభము కలుగుతుంది అన్న విషయాలు స్పష్టం చేసే కొన్ని శ్లోకాలను మీ ముందు ఈ ఎపిసోడ్లోను రాబోయే ఎపిసోడ్లోను ముందుంచబోతున్నాను. 4వ అధ్యాయంలోని 12వ శ్లోకం వినండి. కాంక్షంతః కర్మణాం సిద్ధి యజంతే ఇహ దేవతాః. కాంక్షంతః కర్మణాం సిద్ధి యజంతే ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే. సరే, మానుషే లోకే అండర్లైన్ చేసుకోండి. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇది శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. 4వ అధ్యాయం 12. ఇప్పుడు కొంచెం పద విచ్ఛేదన చేసుకుందామండి. కాంక్షంతః అంటే కోరికలతో కూడుకున్న వారే. కోరికలు అంటే ఏంటి? భౌతిక కోరికలు,
భౌతిక సుఖ సాధనాలను సమకూర్చుకునే కోరికలు, భౌతిక సుఖ సాధనాలను పొందడం కోసం మంచి ఇల్లు కట్టుకోవాలి, పెద్ద కారు కావాలి, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, వాక్యూమ్ క్లీనరు అవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ సమకూర్చుకోవాలి అంటే ఎయిర్ కండిషన్స్, అర్థమైంది, డబ్బు కావాలి కదా. సో దాని కొరకు పొందేటువంటి కోరికలని కోరుకుంటూ, కాంక్షంత అంటే కోరుకు, డిజైరింగ్, కాంక్షంత కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత. సో అటువంటి సిద్ధి అంటే సక్సెస్, సిద్ధి అంటే ప్రాప్తులు, సిద్ధు అంటే ఏంటంటే మనం అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి ఆ విధంగా మన భగవంతుణ్ణి, దేవీ దేవతలని భగవంతుడిగా ఆ విధంగా భావిస్తూ ఆరాధన ఇప్పుడు వర్తమాన కలియుగం సమయంలో జరుగుతున్నది మనం చూస్తున్నాం. దాంట్లో ఎటువంటి తప్పు కూడా లేదండి, అందరూ కూడా. ఎందుకంటే భక్తి అనేది ఎక్కడొచ్చింది? భక్తి అంటే దేవతల పూజ, భక్తి అంటే దేహధారులైనటువంటి. దేవీ దేవతలకి మనుషులకి తేడా ఉందండి? దేవీ దేవతలకి మనుషులకి తేడా ఏంటి? మనుషులలో దివ్య గుణాలు ఉంటాయి, అవగుణాలు కూడా ఉంటాయి. కానీ దేవీ దేవతలలో 100% దివ్య గుణాలే ఉంటాయి. అందుకనే వాళ్ళు 5 పదాలతో పోలుస్తారండి. శాస్త్రాలు కూడా మీరు గమనించవచ్చు. సర్వగుణ సంపన్నులు అంటారు. అంటే సర్వగుణాలలో సంపన్నత అంటే 100% అన్నమాట. అన్ని గుణాలు లేవండి, కొంచెం కోపం వస్తుందంటే కాదు, కొంచెం లోభం ఉందంటే కాదు. అర్థమైందండి? అన్ని కామ, క్రోధ, లోభము, అహంకారాలు, విషయ వికారాల వలయం నుండి పూర్తిగా బయటకు వచ్చి డివైన్ పాత్రలో ఉంటూ దివ్య గుణాల ధారణ చేసేటువంటి వాళ్ళు. ఆ విధంగా సర్వగుణ సంపన్నులు, షోడశ కళా సంపూర్ణులు అంటారు. షోడశ కళలు అంటే 16 కళలు. 16 కళలతో ఉన్నారు అంటే 100% దివ్యంగా ఉన్నట్టు అనమాట లెక్క. 16 కళలు 100 కళలు ఎందుకు లేవని కాదు. 16 కళలు అంటేనే 100% మీరు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఆ యొక్క ఆర్ట్స్ లో ఉన్నారన్నమాట. అన్ని అనుభవం చేస్తూ ఉన్నారు. అర్థమైందండి? షోడశ కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు. అర్థమైందండి? వికారాలు అనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు అంటారు. మళ్ళీ వాళ్ళు అన్ని మర్యాదలని పాటిస్తారండి. అంటే పురుషోత్తముడైనటువంటి భగవంతుడి యొక్క స్థితిలో వాళ్ళు ఉంటారన్నమాట. భగవంతుడు కాదు కానీ అంత లెవెల్లో వాళ్ళు ఆ విధంగా ప్యూరిఫైడ్ సోల్స్ అన్నమాట. అర్థమైందండి? సంపూర్ణ నిర్వికారుడు. మరి ఏమంటారండి? అహింస పరమో ధర్మ అంటాం చూసారా? సంపూర్ణ అహింసకులు. అహింస అంటే ఏంటంటే, హింస అంటే ఫిజికల్ గా హింస చేయడం మాత్రమే కాదండి. అర్థమైందండి? ఈవెన్ భౌతిక మనసులో కూడా ఎటువంటి వారి పట్ల ఎటువంటి చెడు సంకల్పం కూడా ఉండదండి. ఫలానా వాళ్ళు పాడైపోవాలి, అసూయ అనండి, ద్వేషం అనండి, శత్రుత్వ భావన అనండి, ఇటువంటి ఏ మాత్రం అణుమాత్రం కూడా ఉండదన్నమాట. అందరూ బాగుండాలి. నిజంగా అక్కడి నుండి వచ్చిందండి. సత్యయుగంలో దేవీ దేవతల యొక్క జీవితం 33 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యవహార శైలి నుండి ఈ పదాలన్నీ వచ్చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, అదేవిధంగా వసుదైవ కుటుంబకం. అక్కడి నుంచి వచ్చి ఎక్కడో ఉండాలి కదా. ఎక్కడో ఆచరణ జరిగినప్పుడే కదండి అదన్నీ మళ్ళీ మనకి ఒక నినాదాల రూపంలో మనకు వస్తాయి. అది ద్వాపర యుగం నుండి శాస్త్రాల్లో ఆ విధంగా వ్రాయబడి అందరి సుఖము కోరుకోండి. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఇతరులకి ఆనందాన్ని కలిగించిన వాళ్ళకి ఆ అసలైనటువంటి ఆ సుఖాన్ని అనుభవం చేస్తారు, ఆనందాన్ని అనుభవం చేస్తారు. సో కాంక్షంత కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత. ఎవరైతే ఈ లౌకిక భౌతిక మెటీరియలిస్టిక్ డిజైర్స్ లో కూరుకుపోయి దేహ భ్రాంతి కారణంగా అటువంటి కోరికలను కోరుకుంటారో వాళ్ళు దేహధారులలో ఉత్కృష్టమైనటువంటి దేవీ దేవతలు ఈ విధంగా ఇన్ని గుణాలు, ఇన్ని శక్తులు ఉన్నటువంటి వాళ్ళని అనుసరించినట్లయితే వాళ్ళు మీ యొక్క కోరికలను తీరుస్తారు. క్షిప్రం హి మానుషే లోకే అన్నాడు. క్షిప్రం అంటే తక్షణమే. అర్థమైందండి? అంటే మనం ఈజీగా మన కోరికలు తీర్చుకోవాలి అంటే మనము దేవీ దేవతల అర్చన చేసుకోవాలి అని అర్థం అన్నమాట. క్షిప్రం హి మానుషే లోకే. ఈ మనుష్య లోకంలో మనకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి కోరికలు భౌతిక కోరికలండి, ఆధ్యాత్మిక కోరికలు కాదండి. ఆ విధంగా తీర్చుకోవాలండి. క్షిప్రం హి మానుషే లోకే ఏమండి? సిద్ధిర్భవతి కర్మజా. నీవు చేసిన కర్మల యొక్క సిద్ధి, ఆ ఫలితాన్ని, నీవు మనసులో ఉన్న కోరికలని వాళ్ళు తక్షణమే తీరుస్తారు. అర్థం చేసుకోండి ఒక్కసారి.
కానీ ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే దేవతల వలన మనకు ఒదిగేటువంటి ప్రాప్తులు, మనకు కలిగేటువంటి లాభము కేవలము ఒక్క జన్మకి మాత్రము పరిమితము కాబడేటువంటి ఆ యొక్క సిద్ధిని గమనించాలి. అక్కడ దేవతలు మీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించరు, పరమాత్మ తత్వాన్ని బోధించరు. అదేవిధంగా ఆత్మ ప్రతి ఒక్క యుగములో శరీరాలని మార్చుకుంటూ, వస్త్రాలను మార్చుకుంటూ, ఆ విధంగా ఈ ప్రయాణము చేసుకుంటూ సర్వోన్నత స్థితి నుండి అధమ స్థితికి ఈ విధంగా చేరుకుంటూ ఉంటుంది. పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. ఈ విషయాన్ని ఎక్కడా కూడా ఉండదండి. కేవలం మీ యొక్క తపన ప్రకారంగా మీ యొక్క కోరికను తీర్చేటువంటి ఆ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తారు. అర్థమైందండి. సో ఎటువంటి కర్మలు నిర్వహిస్తారో నిజంగా ఆ యొక్క ఏదైతే వాళ్ళు దేవతల నుండి పొందుతున్నారో అది దేవతలే నిజంగా ఇస్తున్నారా, లేక ఇంకా ఏదైనా శక్తి ఆ విధంగా ఆ కోరికలు తీర్చటంలో ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి, సమర్థిస్తున్నాయి. ఆ శక్తి ఏదైనా ఉన్నదా ఏమిటో అనే సంగతి తర్వాత ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ని క్లోజ్ చేసే ముందర 15వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో భగవద్గీత పుస్తకంలో ఏముందో ఒకసారి తెలుసుకుందామండి. అంటే భాష్య ప్రకారంగా రాసిన వాళ్ళు కొన్ని బాగానే రాశారు, మరి కొన్నిలో మనం కరెక్షన్ తీసుకోవాల్సిన పని ఉంటుంది. ఎన్నో శ్లోకం అంటే 4వ అధ్యాయంలోని 12వ శ్లోకం. 4వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో చాలా చక్కగా కాంక్షంత కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇది శ్లోకం. జాగ్రత్తగా వినండి. ఈ లోకమున కర్మ ఫలములను ఆశించువారు, కర్మలు ఫలితము కొరకే వాళ్ళు చేస్తారండి. పూజలు కానీ ఏదైనా కానీ ఫలాన్ని అనుకున్నది జరగాలి. ఈ లోకమున అంటే వర్తమాన లోకం అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ద్వాపర యుగం లోకం కాదు. ఈ లోకమున కర్మ ఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజించురు. ఇతర అనే పదం చూసారా? గత శ్లోకంలో కూడా మనం అనుకున్న గత ఎపిసోడ్ లో కూడా ఇతర దేవతలను పూజించురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. సో ఈ యొక్క బెనిఫిట్స్ వాళ్ళకి సిద్ధి అనేది దేవతలు ఇస్తున్నారా, ఇంకా వేరే ఏదైనా శక్తి ఉన్నదా, దీంట్లో భగవంతుడి ప్రమేయం ఏదైనా ఉన్నదా అన్న విషయాన్ని మనము రాబోయే ఎపిసోడ్ లో మనము ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు గుణాతీత తత్వంలోని కొన్ని అంశాలను సవివరణాత్మకంగా తర్కించి విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.